హైదరాబాద్ జలసౌదాలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరిగింది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చించారు. బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చించారు. 2 ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపో సెంటర్ను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససిమిరా అంటుంది. ముందు కృష్ణానదిలో వాటా తేల్చాలని టీ సర్కార్ పట్టుబడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రానైట్ల తయారీ సంస్థ దాసోస్ తాజాగా హైదరాబాద్ లో హోమ్ ఇంటీరియర్ సేవలు ప్రారంభించింది. మహి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాసోస్ క్యాబిన్స్ ఉత్పత్తులు మంత్రి శ్రీధర్ బాబు మార్కెట్లోకి విడుదల చేశారు. కృత్రిమ మేధా సాయంతో అన్ని రంగంలోనూ అద్భుత అవకాశాలు సాధించొచ్చని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గృహానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో తూప్రాన్ వద్ద 40 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించినట్టు కంపెనీ ఈడీ మనోజ్ కశ్యప్ తెలిపారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్తో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. జర్మనీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్తో మాడ్యులర్ ఫర్నిచర్ను ఉత్పత్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి 100 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. యాక్టర్ నాగ చైతన్యను తమ బ్రాండ్ అంబాసిడర్ నియమించుకుందని మనోజ్ కశ్యప్ వెల్లడించారు. We are happy to have you today. I am Manoj, Director of Dasos Cabinets, a fixed furniture unit started by the Mahi Group. Mahi Granites has been in operation for over 2 decades, involved in granite quarrying, engineered stone manufacturing and distribution in India and North America. Over the last 2 decades, we have won some prestigious awards, which includes Special Export Award from Capaxel, Ministry of Commerce, Government of India. The promoters themselves come with a 32-year experience in this industry and live by the philosophy of quality, passion, dedication. And on this note, I am delighted and extend a warm welcome to our esteemed chief guest, Sri Sridhar Babu Garu, Minister of Information Technology, Electronics and Communication, Industries and Commerce, Government of Telangana. The Dasos team, while launching this Dasos cabinets, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక యువ ఆంటర్ప్రినర్ ఫ్యూచర్ని ఆలోచన చేసి గత 2-3 దశాబ్దాల నుంచి మహి గ్రూప్ పేరిట వారి కుటుంబ సభ్యులు విజయవంతంగా వారు బిజినెస్ నడుపుతూ కేవలం మన ప్రాంతానికే కాక అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. And my favorite is the 45-day timeline guarantee. We usually decide to build our home in a certain timeline, but it never happens that way. So on the whole, it was a very, very overwhelming experience. I've seen how Manoj and his team works. I think they're very, very passionate. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ పర్యటించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45, 36 చెక్పోస్టు ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్లు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై జరిగిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. పోలీస్ విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వెళ్లిన ఉపాసన గవర్నర్ కు ఓ జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె పాటుపడుతున్న తీరు గురించి లోతుగా అర్థం చేసుకున్నాక ఆమె కృషి తన హృదయాన్ని తాకిందని ఉపాసన పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం మీ చర్యలు అమోఘం, అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యోతిరావు పూలే పేరిట బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తుందని బీసీ పొలిటికల్ జేఏసీ విమర్శించింది. కవిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం ముందు ఆందోళనకు దిగారు.
అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ను లెటర్ రాసి కొత్త నాటకానికి తెరతీసిందని జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఆరోపించారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని రాచాల ప్రశ్నించారు. ఇప్పుడు బీసీల కోసం ఉద్యమం చేస్తానని చెప్పడం పట్ల తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఆమె తండ్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు అధికారం పోయిన తర్వాత గుర్తుకు వచ్చారని మండిపడ్డారు. బీసీ సమాజం అప్రమత్తంగా ఉందని ఆమె మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి తర్వాత దాన్ని అంతా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఏదో బీసీల పైన కపట ప్రేమ ఈరోజు వల్కబోస్తూ ఉన్నారు. నిజంగా కవిత గారి మాటలు చూసి ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. మరి 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, మీ అయ్యా ముఖ్యమంత్రి కదా 9.5 సంవత్సరాలు, మీరు ఎంపీగా పనిచేశారు కదా. ఫుట్పాత్ ఆక్రమణలపై సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు తార్నాక డివిజన్ లాలాపేట ప్రధాన రహదారిలో ఫుట్పాత్ ని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్పాత్లపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని, చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ ను వ్యాపారులు అక్రమంగా ఆక్రమించిన వ్యాపారులు నిర్వహించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. వ్యాపారులు ఎవరు ఫుట్పాత్లపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని, కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. భక్తి ముసుగులో ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాముడి పేరుతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం సరికాదని ఆయన హితవు పలికారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని కూనంనేని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరిగే సిపిఐ జాతీయ సమావేశాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు 150 మంది హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. మతతత్వాన్ని తనలో పూర్తిగా నింపుకున్నట్టు, అదేవిధంగా డెమోగాట్ అంటే నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడగలిగిన అన్ని అవలక్షణాలతో గుర్తించినటువంటి కొత్త రకం నయా నియంత ఇవాళ మోడీ అటువంటి భక్తిని ఆసరాగా తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వం అంటే దేవుడు శ్రీరాముడు అంటే అందరు వాళ్ళుగా భావిస్తారు. నువ్వు అవునున్నా కాదన్నా శ్రీరాముడి పేరుతో ఓట్లు కొలగొట్టడం అనేది అది రాముడికి చేసే అపచారం. రామ జపంతో మొదలయ్యి మోడీ జపం కింద మారించేవాడు. తనకి అడ్డవలసిన వాళ్ళందరూ రోగించుకుంటూ పోయేటువంటి ఒక రాక్షసత్వమైనటువంటి వ్యక్తి ఆయన. పిల్లలు క్రీడల్లో తప్పకుండా పాల్గొనాలని రాచకొండ సిపి జి సుధీర్ బాబు అన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పని ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి ఈ స్పోర్ట్స్ మీట్ తో రిలీఫ్ అయ్యి మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఉపయోగపడుతుందని సిపి చెప్పారు. తల్లిదండ్రులకు తాను చెప్పేది ఒకటేనని, పరీక్షల్లో 5 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ పిల్లలు తప్పకుండా క్రీడల్లో పాల్గొనేటట్టు చూడాలని తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో మొత్తం 8 టీంలు పాల్గొంటున్నాయని సిపి తెలిపారు. నిత్యం ఉద్యోగ పని ఒత్తిడిలోనే ఉంటున్నాం కాబట్టి క్రీడలు మానసిక వికాసాన్ని, ఉల్లాసాన్ని కల్పిస్తాయని చెప్పారు. తమ డిపార్ట్మెంట్ లో కూడా ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారని తెలిపారు. వారిలో ఉన్న కళ్ళను బయటకు తీసేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడుతుందని చెప్పారు. హెల్తీ ఇండియా, హెల్తీ తెలంగాణ కావాలంటే స్పోర్ట్స్ ఎంతో ముఖ్యమని సిపి జి సుధీర్ బాబు అన్నారు. ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల మీరు రిజనరేట్ అయ్యి ఇంకా ఎక్కువగా బెటర్ సర్వీస్ అందించడానికి మీకు ఒక స్పేస్ ఉంటుంది. అందుకోసమే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను మీ పిల్లలకు కూడా చెప్పండి, ఒక 5% మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు ఎగ్జామ్లో, కానీ కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడాలి. బికాజ్ దట్స్ హౌ ఇట్ విల్ మేక్ ఎ పర్సన్ ఎ ఫుల్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ. చాలా మటుకు మనం స్పోర్ట్స్ని ఇగ్నోర్ చేస్తున్నాం. అది ఓవరాల్గా యూత్ నెక్స్ట్ జనరేషన్ ఒక సరైనటువంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కానీ బాడీలో కానీ లేకుండా మనం అంతా చేస్తున్నాం. కాబట్టి మీరే ఇక్కడ ఆడి ఈ టైంను హ్యాపీగా స్పెండ్ చేయడంతో పాటు మీకు ఎక్కడే అవకాశం వచ్చినా, ఏ స్కూల్ పిల్లలతో కలిసిన మీ పిల్లలైనా సరే, ఎంకరేజ్ దెమ్ టు ప్లే స్పోర్ట్స్. బట్ యూ హ్యావ్ టు ప్లే అండ్ స్టడీ. ఇట్స్ నాట్ ఓన్లీ దట్ యూ హ్యావ్ టు ప్లే జస్ట్ అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ స్టడీస్ ఆల్సో. బట్ యూ షుడ్ ఓన్లీ స్టడీస్ కాదు, స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ వల్ల ఏంటంటే ఆడడం వల్ల గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మీకు ఒక టు అండర్స్టాండ్, టు ఎంపథైజ్ someone's
issues or to lead some situations or to handle the crisis better or to respond any crisis with a cool mind ఇవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు పైలట్ అయితే టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. 2018లో నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసి 8 కేసులు నమోదు చేసింది. వాటిలో 6 కేసులను సంబంధించి సరైన ఆధారం లేకపోవడంతో కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని 6 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించారు. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని FSL కు పంపించారు. వాటిలో పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ ను మాత్రమే పరిశీలించిన FSL వారి శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం 6 కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ పాఠ్యాంశంలోని అంశాలపై అన్ని జిల్లాలో ఏకకాలంలో టాలెంట్ టెస్టును ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి తెలిపారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గున్నా రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ పోటీ పరీక్షలకు మేటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టాలెంట్ టెస్టును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్ స్టడీస్ పట్ల 10th విద్యార్థులకు ఆసక్తిని పెంచడం, పోటీ పరీక్షల పట్ల అవగాహన కలిగించడం, చదువులతో పోటీతత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా టాలెంట్ టెస్టును నిర్వహించనున్నట్లు గున్నా రాజేందర్ రెడ్డి వివరించారు. కానీ ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడం, ఆ గెలుపు వచ్చినప్పుడు స్తబ్దతగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ఒక సుస్థిర విద్యని మనం పిల్లలకు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ గాంధీ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందే ఒక ప్రయాణం చేసింది. ఇంచుమించుగా 2 రాష్ట్రాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థులని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క సోషల్ ఫోరంతో కలిసి తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ సంఘంతో కలిసి ఇప్పుడు ఇంకా పిల్లలను ఇంకా వారికి ఇలాంటి విద్య అంటే ఇట్లా ఉంటుంది, విద్య అంటే కేవలం 100/100 కాదు, విద్య అంటే నీ కుటుంబము, విద్య అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిసరాలు, విద్య అంటే నీ వ్యవసాయము, విద్య అంటే నీ చుట్టుపక్కల నీ ఉన్నటువంటి నీ యొక్క ప్రకృతి వైద్యము, అదేవిధంగా విద్య అంటే నీ యొక్క పరిశ్రమలు, ఇది విద్య అంటే. అంతే తప్ప నీకు దేంతో సంబంధం లేకుండా కేవలం టార్గెట్ 100/100. ఇక ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు. కాబట్టి అది కానే కాదు, ఇప్పటికే నష్టపోయినాం. ఇప్పుడు అన్ని రకాల పనులు చేసుకుంటూ మన ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడ ఆ పిల్లలు ఆ విధంగా ఎదిగితే వాళ్ళు దేన్నైనా అధిగమించగలుగుతారు, దేన్నైనా గెలవగలుగుతారు. ఆ వీరోచితమైనటువంటి గుణాలు వాళ్ళకి అబ్బుతాయి అని చెప్తూ ఈ యొక్క కార్యక్రమం రత్నంగపాణి గారు, జీవి రావు గారు అద్భుతంగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీనికి యానాల ప్రభాకర్ రెడ్డి గారు, గాంధీ సంస్థల ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి గారు తెల్లవారు కూర్చొని ప్యాక్ చేసిండ్రు. 12 గంటల్లో కంప్లీట్ చేసిండ్రు 33 జిల్లాలకు. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందిస్తూ ఇంకా ముందుకు పోవాలి, ఇంకా చేయాలి. మనం అనుకున్న లక్ష్యాలు ఇంకా దగ్గరకు వచ్చినాయి. మనం దాని ఇంప్లిమెంటేషన్లో పోవాలి. ఆచరణలో పోతే అప్పుడు చాలా గొప్ప ఫలితాలు వస్తాయని చెప్పి రాబోయే లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తామని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా చంద్రశేఖర్ను గౌతమ్ రావు సాధారణంగా స్వాగతించారు. రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో చంద్రశేఖర్ విశేషమైన కృషి చేశారని గౌతమ్ రావు గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధిస్తాం బీజేపీ నేత గౌతమ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, బీజేపీ నేతలు అట్లూరి రామకృష్ణ, పాండు యాదవ్, సురేందర్ రెడ్డి, జ్యోతి, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్, బాగామీర్లో కాంగ్రెస్ పార్టీ శరలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. అనంతరం ఇంటింటికి వెళ్లిన స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు. త్వరగా ప్రజా సమస్యలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయని బ్రాహ్మణుడైన కర్పూరి ఠాగూర్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు.
నాయని బ్రాహ్మణులను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సీతాఫల్ మండి డివిజన్లో బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కర్పూరి ఠాగూర్కి భారతరత్న ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి వర్గాన్ని ప్రధాని మంచి స్థానం కల్పిస్తున్నారని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేకల సారంగపాణి, కందాడి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ద చెన్నై సిల్క్స్ వైజిక్షన్ వారి ఆధ్వర్యంలో హోమ్ టుడే ఫర్నిచర్ 50% డిస్కౌంట్ తో 1000 రకాల సోఫా వెరైటీలను అందిస్తుందని డైరెక్టర్ కన్నా బీరన్ అన్నారు. కూకట్పల్లి వైజంక్షన్ లో ద చెన్నై సిల్క్స్ విభాగంలో హోమ్ టుడే ఫర్నిచర్ లో సోఫా మేళా కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నా బీరన్ ప్రారంభించారు. ది చెన్నై సిల్క్స్ వైజంక్షన్ వారి ఆధ్వర్యంలో హోమ్ టుడే ఫర్నిచర్ ఫిబ్రవరి 1 నుండి సోఫా మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 50% డిస్కౌంట్ తో 1000 రకాల అందమైన సోఫాలను అతి తక్కువ ధరలతో అందిస్తున్నారు. ముఖ్యంగా సోఫాలలో లాంజర్ సోఫా, రీక్లైనర్ సోఫా, సోఫా కమ్ బెడ్, కార్నర్ సోఫాలతో పాటుగా కస్టమైజ్ అందమైన సోఫాలను అందించే అవకాశం హోమ్ టుడే ఫర్నిచర్. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మహేష్, త్యాగరాజు, చైతన్య, వినయ్, శంకర్లు పాల్గొన్నారు. సో సోఫా మాల స్పెషల్ ఏంటంటే 5000+ వెరైటీస్ ఉన్నాయి. ఇది కాకుండా కస్టమైజ్ ఏది కానీ మనం చేయగలుగుతున్నాం. సో అప్ టు 50% డిస్కౌంట్ పెడుతున్నాం. సో ఈ ఆఫర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ఆల్మోస్ట్ 4 years అయింది. మన చెన్నై సిల్క్స్ వై జంక్షన్ దగ్గర ఈ బిల్డింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది కస్టమైజ్ కాకుండా సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆల్ వెరైటీస్ ఆఫ్ సోఫా ఇక్కడ మనం పెడుతున్నాం. సో ఒకసారి విజిట్ చేయండి. ఇది కాకుండా సోఫా పరిచిన వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ, ఆఫ్టర్ సర్వీస్, బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఈ ఆఫర్ తప్పకుండా యూజ్ చేసుకోండి. సో మన ది చెన్నై సిల్క్స్ గ్రూప్గా ఒక వన్ ఆఫ్ ది డివిజన్ అనే హోమ్ టుడే ఫర్నిచర్ నుంచి హైదరాబాద్ పీపుల్ అందరికీ శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మీ చేశానండి. సో నేను ఇక్కడ హోమ్ టుడే ఫర్నిచర్లో స్టోర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మా దగ్గర వచ్చేప్పటికి ఫ్యాబ్రిక్ సోఫాస్, నెక్స్ట్ లెదరైట్ సోఫాస్, లెదర్ సోఫాస్, కార్నర్ సోఫాస్, సోఫా కమ్ బెడ్, సోఫా లాంజర్స్, వీటితో పాటు మీ తగ్గట్టుగా మీరు అన్ని మనం అరేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ ఫేజ్ 1, 2, 3 కాలనీ వాసుల విజ్ఞప్తితో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి కాలనీని సందర్శించారు. క్రిస్టల్ విల్లాస్ ఉత్తర వైపునున్న ఈ 3 కాలనీలో కామన్ రోడ్ లో విలాస్ వాసులు డ్రైనేజ్ నీటి వదులుతున్నారని కాలనీ వాసులు కార్పొరేటర్ కు వివరించారు. డ్రైనేజ్ వాటర్ తో ఈ రోడ్ లో ట్యాంకర్ ను దారికి అడ్డంగా నిలిపి వాహనాల రవాణాకు ఆటంకం కలిగిస్తూ నింపుకెళ్తున్నారని కార్పొరేటర్ కాలనీ వాసులకు విన్నవించారు. కాలనీ వాసుల సమస్యలపై కార్పొరేటర్ స్పందిస్తూ విలాస్ వారికి ఫోన్ చేసి ఇంకోసారి అలా జరగనివ్వొద్దని, 3 కాలనీల ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ ట్యాంకర్ మీ కాంపౌండ్ లోపల నుంచే నింపుకెళ్లమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు బావన శ్రీనివాస్, సరస్వతి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట రేంజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు మంత్రులు పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇప్పటి నుండి ఆట మొదలవుతుందన్నారు. కేసీఆర్ ఆట చూస్తారు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ స్టాఫ్ ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఇచ్చినవే అని అన్నారు. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారని, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. అబద్దాల పునాదాలతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టి ఇవాళ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి నుంచి ఆట మొదలవుతుంది. ఈ ఆట ఎట్లుంటుందో ముందులో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 6596 ఉద్యోగాలని ఏవైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినరో, పోయిన డిసెంబర్లో, ఈ డిసెంబర్ కాకుండా పోయిన డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాసి పత్రాలన్నీ తయారు చేసి అన్నీ చేసుకొని
అది ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోతే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకుపోయి ఏదో నువ్వు ఇచ్చినట్టు సినిమా బిల్డప్ ఇస్తే నీకు సిగ్గు శరము అనిపిస్తలేదా అని చెప్పి నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా, నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు మీరు ఎన్నికలలో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడిందని, ఈ జిల్లాకు గత ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతారని హామీ ఇచ్చారు. రేపు ఇంద్రవేణిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. తాను ఆదివాసీ బిడ్డనని, ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాకు తనను ఇన్ఛార్జ్ మంత్రిగా వేయడం తన అదృష్టమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది. వాస్తవానికి కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచినీళ్ళు లేవు. మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు వాస్తవాలు బయటికి తీయాలి. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిరంటే ఇచ్చిరా, వందలాది గ్రామాలకు ఊళ్ళల్లో కనెక్షన్ లేదు. కాబట్టి రేపు ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును కూడా అక్కడ ఓపెన్ చేయబోతున్నారు. వారు సీఎం గారు చెప్తారు. వందలాది గ్రామాలలో అంగన్వాడీ సెంటర్స్ లేవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నేను మొన్న రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయంటే ఎనిమిక్ అంటే రక్తహీనత, పౌష్టిక విలువలు లేక, పౌష్టికారం లేక రక్తహీనతకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వెంటాడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని టీపీసీసీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమర్పించారు. గాంధీభవన్లో భువనగిరి పార్లమెంటు 7 నియోజకవర్గాల నేతలతో కలిసి ఆయన దరఖాస్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, ఇన్సూరెన్స్ చైర్మన్ పవన్ మల్లారెడ్డి గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ వచన్ మరియు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో 2004 నుంచి క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్లో రాష్ట్ర విభాగం, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. నేను ఇంతకుముందు అధికార ప్రతినిధిగా, ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మీడియా ఇన్ఛార్జిగా వ్యవహారం చేస్తున్నాను. మీ అందరికీ నేను సుపరిచితున్నే. ఈరోజు నేను ఏదైతే నిన్న పిసిసి ప్రెసిడెంట్ గారు మొన్న ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, ఎవరైనా ఆశావాహులు ఉంటే వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలలో తరపున వాళ్ళ అప్లికేషన్లు గాంధీభవన్లో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు నేను ఇక్కడ భువనగిరి 14వ నెంబర్ పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గం నుంచి నా అభ్యర్థిత్వానికి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా నేను, మా అన్నలు ఇక్కడ, చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు అందరూ కూడా ఇక్కడ అందరూ నాకే కాదు, అంటే నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన డెఫినెట్గా